హలో అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అజయ్ఆర్ వంశీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు కేంద్రం నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ గురించి పూర్తి వివరాలు అందించబోతున్నాను. లేట్ చేయకుండా మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. వారంలో 3 రోజులు స్కూల్స్ అంటున్న కేంద్రం. విద్యా విధానంలో పెద్ద మార్పుల దిశగా కేంద్రం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఇండియాలో మార్చ్ 22వ తేదీ నుండి స్కూల్స్ అన్ని బంద్ అయ్యాయి. పిల్లలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నాయి. స్కూల్స్ విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇప్పటికీ ఆయా కాలేజీలు సైతం ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. లాక్డౌన్ ఉండడంతో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులు లాక్డౌన్ సడలించి తరగతులు నిర్వహించాలంటే ఎలా అన్న విషయంలో కేంద్రం భర్జనలు పడుతుంది. డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కేంద్రం సర్కార్ లాక్డౌన్ సడలించి స్కూళ్ళు కాలేజీలు కొనసాగించడానికి కూడా ఒక విధానం అనుసరించాలని భావిస్తుంది. ఇక ఇందులో భాగంగా డిజిటల్ విద్యా విధానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కేంద్రం సర్కార్. రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్లో స్కూల్స్ నిర్వహించి స్కూల్ లేని రోజుల్లో డిజిటల్ ద్వారా బోధన సాగించే అంశం పరిశీలిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించడంలో భాగంగా సరివేసి విధానం అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో అలాంటి విధానాన్ని స్కూల్స్ విషయంలో అమలు చేసి 50% విద్యార్థులు ఒకరోజు, మరో 50% విద్యార్థులు మరొక రోజు స్కూల్స్కు హాజరయ్యేలా చూడాలనే ఆలోచన చేస్తున్నారు. 3 రోజులే స్కూల్స్, 3 రోజులు ఇంట్లోనే డిజిటల్ క్లాసులు, 3 రోజులు మాత్రం విద్యార్థులు స్కూల్కు వెళ్ళేలా చేసి మిగతా 3 రోజులు టీవీ ఛానల్స్ ద్వారా పాఠాలను వినాల్సి ఉంటుంది. ఇక అంతేకాదు, కేంద్రం కేవలం విద్యార్థుల కోసం 12 ఛానల్స్ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. డిజిటల్ ఛానల్స్ ద్వారా 3 రోజుల పాటు స్కూల్ పాఠాలు చెప్పనున్నారు. స్కూల్ ద్వారా మరో 3 రోజుల పాటు పాఠాలు వినేలా ఏర్పాటు చేస్తున్నది సర్కార్. ఈ విధానం సక్సెస్ అయితే డిజిటల్ విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యా విధానంలో సమూల మార్పులకు కారణమవుతున్న కరోనా లాక్డౌన్. ఇక ఇప్పటికీ కరోనా లాక్డౌన్ ప్రభావం స్కూల్కి వెళ్ళే విద్యార్థుల మీద చాలా దారుణంగా పడింది. స్కూల్కు ఎక్కువ కాలం సెలవులు ఇవ్వడం వలన పిల్లలు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి. ఇక స్కూల్స్ విషయంపై మానవ వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్కూల్కు 3 రోజులు పాటే సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ నిర్వహించాలని భావిస్తుంది. ఇక 3 రోజుల పాటు డిజిటల్ విద్యా విధానం అలవాటు చేయాలని సర్కార్ యోచిస్తుంది. దీనికోసం త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నేను చెప్పే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా యొక్క వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ని వినాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.